హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ గురించి తెలుసుకుందాం. సొంత ఇల్లు నిర్మించుకోవడం అనేది అందరి కల. ఆ కలని సాకారం చేసుకునే మార్గంలో కేంద్ర ప్రభుత్వం మనకి మంచి అవకాశం కల్పించింది. ఈ స్కీమ్ ఇప్పుడు మొదలైంది కాదు. 25 జూన్ 2015లో మోదీ గారు ప్రవేశపెట్టారు. అసలు ఏంటి స్కీమ్ అందరికీ తెలియకపోవచ్చు. అందరూ అర్హులేనా? కండిషన్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాం. మనం తీసుకునే హోమ్ లోన్లో ప్రభుత్వం 2,67,000 రూపాయల సబ్సిడీ అనేది కల్పిస్తుంది. లోన్ తీరిపోయే చివరి దశలో మిగిలి ఉన్న మొత్తంలో 2,67,000ను కేంద్ర ప్రభుత్వం బ్యాంకుకు చెల్లిస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదండి. నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2 కోట్ల ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్కు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్. అంటే హోమ్ లోన్ అప్లై చేసే టైంలోనే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలి. అర్హతలేంటో తెలుసుకుందాం. ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అనేది 18 lakhsకి మించకూడదు. రేషన్ కార్డులో ఉన్న ఏ ఒక్క పర్సన్ నేమ్ పైన కూడా ఒక్క హౌస్ కూడా ఉండకూడదు. ఒకవేళ మీకు రేకుల షెడ్ కానీ పూరి కుడుసు కానీ ఇవి ఉంటే అవి కన్సిడర్ చేయరండి. సో మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది 18+ ఉండాలి. ఈ స్కీమ్ని మీరు బ్యాంక్లో కానీ సిఎస్సి సెంటర్స్లో కానీ అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన వెబ్సైట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. హోమ్ లోన్ అప్లై చేసుకునేటప్పుడే మీరు అక్కడ చెప్పాలి ఆవాస్ యోజన స్కీమ్కి అప్లై చేయండి అని. అప్పుడు మరో ఫామ్ ఇస్తారు, ఫిల్ చేసి అప్లై చేసుకోండి. హోమ్ లోన్ అప్లై చేసేటప్పుడు ఏ ప్రూఫ్స్ అయితే ఇస్తారో ఆవాస్ యోజన స్కీమ్ కి కూడా అవే సరిపోతాయి. కాకపోతే పైన చెప్పిన అర్హతలు ఉండాలి. ఏ సెక్షన్ వారికి ఎంతెంత లోన్ ఎలిజిబిలిటీ ఉంటుందో తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి సంబంధించిన వాళ్ళైతే మీ వార్షిక ఆదాయం 3 లక్షలు ఉన్నట్లయితే మీకు 6 లక్షల వరకు లోన్ ఇవ్వడానికి అర్హత ఉంటుంది. లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళైతే మీ వార్షిక ఆదాయం 3 నుంచి 6 లక్షలు ఉన్నట్లయితే మీకు కూడా 6 లక్షలు ఉంటుంది. ఒకవేళ 6 లక్షల కంటే ఎక్కువ ఇవ్వడం అనేది అది బ్యాంకు వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, మీరు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 1కి చెందిన వాళ్ళు అయి ఉండి మీ వార్షిక ఆదాయం 6 నుంచి 12 లక్షలు అయితే మీకు మ్యాక్సిమం లోన్ అనేది 9 lakhs వరకు ఉంటుంది. అదే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 2కి సంబంధించిన వాళ్ళైతే మీ వార్షిక ఆదాయం 12 నుంచి 18 లక్షలు ఉన్నట్లయితే మీకు మ్యాక్సిమం లోన్ క్రెడిట్ అనేది 12 lakhs వరకు ఉండొచ్చు. మీకు ఉండవలసిన ఏరియా అంటే మీరు ఇల్లు కట్టుకోవడానికి ఉండవలసిన ఎంత స్థలం అనేది ఉండాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే మీ కార్పెట్ ఏరియా మీన్స్ మీరు నివసించగలిగిన ఏరియా అంటే మీకు కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ కారిడార్స్ ఇవన్నీ పోను మీరు ఎక్కడ ఏ ప్లేస్లో అయితే మీరు నివసించగలుగుతున్నారో ఆ ఏరియా ఎంతవరకు ఉందనేది బ్యాంకు కొంత నిర్ణయిస్తుంది. సో మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే మీకు 30 square meters వరకు భూమి ఉండాలి. దాన్నే గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది. అదే లో ఇన్కమ్ గ్రూప్ అయి ఉంటే మీకు 60 square meter భూమి అనేది ఉండాలి. అదే మీరు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 1 అయి ఉంటే 160 square meters అనేది ఉండాలి. అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 2 అయితే మీకు 200 square meters అనేది ఉండాలి. సో ఈ స్క్వేర్ మీటర్ ప్లేస్నే ప్రభుత్వం అనేది కన్సిడర్ చేస్తుంది. వీకర్ సెక్షన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్సిడీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది మెయిన్ బెనిఫిట్ ఆఫ్ వీకర్ సెక్షన్ అండ్ లో ఇన్కమ్ గ్రూప్ పర్సన్స్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ లో ఇన్కమ్ గ్రూప్ పీపుల్ వీళ్ళు ఉమెన్ ఓనర్షిప్ అనేది పెట్టుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, అర్హత కలిగిన వాళ్ళు అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.